ఈరోజు మనము సోయా మరియు క్యాప్సికమ్ మరియు టమాటా మంచి కాంబినేషన్ అండి. సోయా వచ్చేసి మన సోయా చంక్స్ కాదు, మన సోయ్ కూర చిన్నగా ఉన్నప్పుడు అస్సలు తినేదాన్ని కాదు. ఇప్పుడు చాలా ఇష్టంగా ప్రతి ఒక్క డిష్లో నేను ఎంజాయ్ చేస్తున్నాను, అంత టేస్టీగా ఉంటుంది. మరి సోయా టమాటాలు అలాగే కొంచెం క్యాప్సికమ్ వేసుకుని ఈ డిష్ రైస్ చేయబోతున్నాము, పులావ్ చేయబోతున్నాము. ముందుగా మనము కొంచెం ఫ్లేవరింగ్కి మసాలా టచ్ ఇచ్చేద్దాము. సో ఇందులో కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను హెల్దీగా ఉండటం కోసం. మరి ఇప్పుడు ఇందులో మనం అన్ని బిర్యానీ మసాలాలు వేద్దాం. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, అలాగే కొంచెం మన బిర్యానీ ఆకు, షాహీ జీరా, కొంచెం బిర్యానీ పువ్వు. ఇందులో మనం ఇప్పుడు ఉల్లిపాయ రఫ్గా చాప్ చేసుకోండి ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా. ఇందులో మనం కాస్త సాల్ట్, అలాగే ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇది రైస్తో పాటు కుక్ చేస్తాం కాబట్టి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత ఇందులో ఎక్కువగా సోయ్ కూర, ఆకుకూర వేసేసాం, అది సోయ్ కూర. అలాగే ఇందులో కొంచెం పుదీనా కాస్త ఫ్లేవర్ కోసం కొంచెం చుంచేసి వేసేసేయండి. సోయ్ కూర లివర్తో చేస్తే చక్కటి కాంబినేషన్ అండి, యమ అద్దిరిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి లివరు మరియు సోయ్ కూర వేసి, లేదంటే మటన్ సోయ్ కూర వండినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. పుదీనా అయితే వేసేసాను. ఇప్పుడు ఇందులో మనం రఫ్గా కట్ చేసుకున్న టమాటాలు కూడా, ఇది ఒక 2 నిమిషాల పాటు మనము ఉడికించుకుందాము. ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాము. ఇందులో కొంచెం జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి, అలాగే గరం మసాలా, కొంచెం కారం తగినంత, మరీ ఎక్కువగా వేసుకోకండి, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి. అన్నీ వేసేసి మిక్స్ చేసి ఇప్పుడు స్లో ఫ్లేమ్ పెట్టేసుకుని చక్కటి సోయా వాసన మసాలా వాసన వచ్చేస్తుంది. స్లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికిచ్చేద్దాం. అంతవరకు ఇందులో ఇంకొక వెజిటబుల్ వేసుకుంటున్నాను, అది క్యాప్సికమ్. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని కూడా కొంచెం మీడియం సైజు లెన్స్గా కట్ చేసుకుంటున్నాను. మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాకుండా మీడియం. ఇప్పుడు మన 2 నిమిషాలు అయిపోయింది, చక్కగా టమాటాలు కాస్త సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మరొకసారి మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసేసి ఇందులో మరి మీరు ఎంత రైస్ తీసుకుంటే దానికి తగ్గట్టుగా మీరు వాటర్ వాడుకోండి. ఒకవేళ 1 కప్ రైస్ అయితే మీరు 2 కప్స్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ టేస్ట్ చెక్ చేసి ఆ తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసి నీళ్లు మరిగిన తర్వాత మనం ఇందులో రైస్ వేసుకుందాం. మరి చూడండి మన వాటర్ చక్కగా బాయిల్ అయిపోతుంది, అలాగే మన కూరగాయలు కూడా హాఫ్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు రైస్తో పాటు మిగతా హాఫ్ కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రైస్, ఎప్పుడైనా రైస్ని కొంచెం ఒక 15 to 20 మినిట్స్ వరకు నానబెడితే మనకి చక్కగా రైస్ రెడీ అవుతుంది. అది బాస్మతి రైస్ అయినా ఉండనివ్వండి, రెగ్యులర్ రైస్ అయినా ఉండనివ్వండి, కంపల్సరీగా కాస్త నానబెడితే మీకు పుల్లలుగా చక్కగా వస్తాయి. రైస్ వేసాక ఒక్కసారి మిక్స్ చేసేసి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఫస్ట్ 2 to 3 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికిద్దాం. ఎందుకంటే వాటర్ పర్ఫెక్ట్గా వేసాం కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిద్దాం. ఆ తర్వాత నీళ్లు కొంచెం ఉన్నాయి అనగానే మనము స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత మొత్తంగా క్లోజ్ చేసుకుని అన్నం అయ్యేంత వరకు, అదే అండి మన పులావ్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే చక్కటి పలుకు అయిన పువ్వులైన పులావ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి అన్నం ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుతుందో. ఇంకొంచెం నీరు ఉంది, ఇంకొక 2 to 3 మినిట్స్ లోపల ఆ మిగతా నీరు కూడా అంతా
వెళ్ళిపోతుంది. అలాగే రైస్ కూడా చక్కగా పుల్లలు పుల్లలుగా ఉంది. ఇది మన పర్ఫెక్ట్ అయిన పులావ్, సోయా మరియు టమాటా క్యాప్సికమ్ పులావ్. ఇప్పుడు ఇది మనం ఇంకొక 2 మినిట్స్ వరకు ఉడికించుకుంటాను. అంత లోపల మరి పెరుగు డైరెక్ట్గా తింటే ఏం బాగుంటుంది చెప్పండి. దాంట్లో కూడా రకరకాల ఫ్లేవరింగ్స్ వేసుకుని కూడా మనము రాయితా చేసుకోవచ్చు.